మీడియాగా పేరు చెప్పండి. ఎక్కల భాస్కర్ రావు. ఎక్కల భాస్కర్ గారు 51,000 రూపాయలు. కట్టుమూరి శంకర గారు 51,000. అన్నా క్యాంటీన్ ప్రారంభోత్సవం చేసుకోవడం పరిణామం. 2014-19 తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఈ పేదవాడి ఆకాంక్షించే అన్నా క్యాంటీన్ని గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు దీన్ని ప్రారంభించడం సమాజంలో ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో, ఎవరైతే రోజువారీ పనులు చేసుకొని జీవనం కొనసాగించే వాళ్ళు ఉన్నారో వాళ్ళ ఆకలి తీర్చడమే ధ్యేయంగా కూడా ఈ అన్నా క్యాంటీన్లు కూడా రాష్ట్ర వ్యాప్తంగా పెట్టడం జరిగింది. కానీ 2019 అధికారం వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ అన్నా క్యాంటీన్ మొత్తం కూడా రాష్ట్ర వ్యాప్తంగా తీసేశారు. మీరు ఒకసారి ఆలోచిస్తే తమిళనాడులో అమ్మా క్యాంటీన్లు ఉన్నాయి. ఇక్కడ ప్రభుత్వం మారినా కానీ అదే పేరుమైన క్యాంటీన్లు కొనసాగించారు. ఇక్కడ ఏ పేరు కనపడకూడదు, అది పేదవాడి ఆటలు ఏ పథకమైన కానీ లేదా ఇతర ఏ పథకమైన కానీ కనపడదు. వేసపూరితమైన రాజకీయాలతోని ఈ అన్నా క్యాంటీన్ తీసేసి ఎంతోమంది పేదల కొట్టగొట్టినట్టే జగన్మోహన్ రెడ్డి మరలా 2024 ఎన్నికల్లో అఖండమైన మెజార్టీతో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా కూడా మళ్ళీ అన్నా క్యాంటీన్లు కూడా పునఃప్రారంభించడం కూడా జరిగింది. మీరు చూశారు, పేదవాడు రోజువారీ పనులు చేసుకునేవాడు, లేకపోతే ఎక్కడికన్నా ప్రయాణరీత్యా వచ్చిన వాళ్ళు వీళ్ళందరూ కూడా ఈ అన్నా క్యాంటీన్ ద్వారా ఆకలి తీర్చుకుంటున్నారు. సో ఇదొక రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా మంచి పేరు ప్రభుత్వానికి కూడా వచ్చింది. చాలామంది కూడా ఈ అన్నా క్యాంటీన్లకి దాతలు కూడా ముందుకు వస్తూ ఉన్నారు. ఎందుకంటే ఈరోజు సమాజంలో ఉన్న పేదరికాన్ని కానీ సమాజంలో ఉన్న అసమానతలు కానీ తొలగించడమే ప్రభుత్వ ధ్యేయం, మన ధ్యేయం. కాబట్టి ఈ పథకాన్ని కొనసాగించి కంటిన్యూగా పేదవాళ్ళకి అందుబాటులో అంటే 3 పూటల ఉదయం టిఫిన్ కానీ, మధ్యాహ్నం భోజనం కానీ, రాత్రి భోజనం కానీ కేవలం 5 రూపాయలకే పేదవాడు ఆకలి తీర్చే ఈ పథకం అన్నా క్యాంటీన్ని మనస్ఫూర్తిగా ప్రజలందరూ కూడా స్వాగతిస్తున్నారు. ఎన్డీఏ ప్రభుత్వాన్ని జీవిస్తున్నారు. కాబట్టి ఇది మనస్ఫూర్తిగా కూడా ప్రజలందరూ కూడా గత 5 సంవత్సరాలు ఏం జరిగింది, ఇప్పుడు ఇలాంటి పథకాలు వచ్చి ప్రజలకు అందుబాటులో ఏ విధంగా ఉంటే ఒకసారి అర్థం చేసుకోవాల్సిందిగా కోరుకుంటూ ఇది ఇంకా మన నియోజకవర్గంలో రాజపల్లి, గురజాల కూడా అక్కడ కూడా ప్రారంభించాలని కూడా ప్రయత్నాలు చేస్తా ఉన్నాం. త్వరలో అవి కూడా ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఆ 2 సెంటర్లు కూడా అన్నా క్యాంటీన్లు కూడా ప్రారంభిస్తాం.